మంచిర్యాల జిల్లా రాంపూర్లోని ఆర్కే7 ఆర్కే న్యూటెక్ గనులపై పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థకు జీవం పోసిన సింగరేణి కార్మికులు మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. కేసీఆర్ సింగరేణి కార్మికులను కాపాడుకుంటూ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. సింగరేణి కార్మికుల హక్కులను అమలు చేసి వారి అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ వైపు ఉన్నారని, తనను అధిక మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నేతలు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్కే7 అదేవిధంగా న్యూటెక్ మైన్లలో ఆ కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకొని ఈ జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీ అందరూ కూడా సహకరించాలని, కారు గుర్తుకు ఓటేయాలని కోరుకోవడం జరిగింది. మా కార్మిక సోదరుల నుంచి మంచి స్పందన తప్పకుండా మేము సహకరిస్తామనేటువంటి భావం మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకే సింగరేణి కార్మికులు ఆనాడు ఉద్యమ సమయంలో కావచ్చు, ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యల పరిష్కారంలో కావచ్చు, మరి ఆ అవినాభావ సంబంధం మరి రాష్ట్రంతో ఈ ఉద్యమంతో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘం ద్వారా అనేక సమస్యలు కార్మికులకు సాధించి పెట్టినటువంటి పార్టీ. మరి ఈరోజు నేను కూడా సింగరేణి కార్మికునిగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉండి, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల పక్షాన మరి ఒక గొంతుకలాగా మరి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అండదండలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, కారు గుర్తుపైన ఓటు వేసి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, బీఆర్ఎస్ పార్టీని మరొకసారి బలోపేతం చేద్దామని మా కార్మిక సింగరేణి కార్మికులు 26 సంవత్సరాలు